నేను ఈ మధ్య ఆశ్చర్యంగా కార్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఒక కొత్త ఆటో అండి. ఆటో వెనక ఒక చక్కటి మాటని రాశారండి. వాళ్ళు చక్కగా ప్రింట్ చేయించుకున్నారు. ఏమని ఆ మాట ఉందంటే, ఒరే బాబుల్లారా, నిజంగా ఆటో వెనక రాసుకున్న మాట, ఒరే బాబుల్లారా, నేను అప్పు చేసి కొన్నాను, నా మీద మీరు ఏడవద్దురని రాశారు. అప్పుడు నాకు అర్థమైంది, అప్పు చేసి కొన్నాము అని చెప్పిన కొంతమంది ఏడుస్తారు. ఆమేన్, హల్లెలూయా. అందుకని ఏం చేశాడు, తెలియకల్లా మహానుభావుడు అనుకుంటా, నేను అప్పు చేసి ఆటోను కొన్నాను, నా మీద మీరు ఏడవద్దు, మీ ఏడుపులే నాకు దీవెనకరం అన్నాడు. అసూయ. ఈరోజున మన దైవందన జీవితంలో మనల్ని పరిశుద్ధపరుచుకొని మనం పవిత్రపరచుకోవాలి. పరిశుద్ధత లేకుండా నువ్వు ప్రభు యొక్క బలలో పాలు పొందగా పొందితే దేవుని కోపం మన మీద దిగి వస్తుంది. దేవుని కోపం దిగవచ్చినటువంటి ఉజ్జియా ఏమయ్యాడండి?